కులస్తులకు నా అభివందనలు. మొన్న 7వ తారీఖు జరిగిన సమావేశంలో ఎలక్షన్లో పోవాలన్న వద్దనే సంఘటనలో మేరు కులస్తులందరూ ఏకంగా ఉండి ఇనానిమస్ పోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు జరిగిన మీటింగ్లో ఒక పంచ్ కమిటీ వేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ పంచ్ కమిటీ 5 పేర్లు ప్రకటించడం జరిగింది. అందులో భాస్కరరావు గారిని ముఖ్యంగా తీసుకొని పేరు ప్రకటించడం జరిగింది. భాస్కరరావు గారితో పాటు చంద్రమోహన్ గారిని, పొషెట్టి నరసింహరావు గారిని, ప్రభంజన గారిని, మార్చెట్టి రామేశ్వర గారిని 5 ప్రకటించాలని జరిగింది. 5 ప్రకటించేంత వరకు భాస్కరరావు గారి పేరు కూడా ముందుగా ప్రకటించి మిగతా పేరు ప్రకటించామంటే భాస్కరరావు ఏమన్నారు, నేను అందరిని కలిసి 2-3 రోజుల్లో కమిటీ వేస్తా అని చెప్పడం జరిగింది. చెప్పినందుకు వారు 2-3 రోజుల్లో మిగతా 5 పేర్లు వేస్తానని చెప్పి ఈ రోజు 2:30కి భాస్కరరావు గారు ఏదో సాకు చెప్పి నేను రాజీనామా చేస్తున్నా నన్ను ఎవరు అన్నారని రాష్ట్రంలో వ్యతిరేకంగా భాస్కరరావుకి ఎంతో మంది ఉన్నారు. ఆ రోజు రాజీనామా చేయని భాస్కరరావు గారు ఇవాళ ఏదో ఈవినింగ్ 9 మంది ప్యానల్ కమిటీ మీటింగ్ కూర్చుంటుంది భయపడి రాజీనామా చేసి పారిపోవటానికి కారణం వెనక అడాక్ కమిటీ ముసుగులో ఉన్న భాస్కరరావు. మీరు దయచేసి ఆలోచించండి. నువ్వు సంఘానికి 20 సంవత్సరాలు ఏం పీకినావు? నేను అడుగుతున్నా నేను అడిగేదే కాదు, యావత్ మేరు కులస్తులు మొత్తం భాస్కరరావు ఏం చేస్తున్నా అనేది ఆలోచిస్తున్నారు. రేపు మీటింగ్ క్యాన్సల్ సాగు చేసినా కాబట్టి ఈ అడాక్ కమిటీ కూడా ఏదో భాస్కరరావుని ఎవరో అన్నారని చెప్పి రద్దు చేస్తున్నారు. భాస్కరరావు కూడా దీనికి రాజీనామా కాదు. ఇప్పుడు మన ఒక ట్రస్ట్ పెట్టిండు, ఆ ట్రస్ట్ కూడా చైర్మన్ ఆయనే. ఆ ట్రస్ట్ లో మెంబర్ నేను. ఇప్పటి వరకు మీటింగ్ పెట్టలేదు. మీటింగ్ పెట్టకుండా వచ్చిన ₹1 కూడా వృధా చేసింది కూడా భాస్కరరావు. ఇవాళ ఏదో పీక్తాను వచ్చిండు, కర్ర పట్టుకొని వచ్చిన వాళ్ళు వెనక ఉండాలి, ముందు యువకులు ఉన్నారు, వాళ్ళ ముందు తీసుకుపోవాల్సానికి భాస్కరరావు సహకరించాలి తప్ప ఈ రోజు అడాక్ కమిటీ ఆడలేక మధ్యలో జరగనట్టు భాస్కరరావుని ఒకసారి సంఘవారిని ఒకసారి అందరిని తీసుకొస్తారు. దయచేసి మేరకులు వస్తుంది. రేపు జరగబోయే 14వ తారీఖు జరిగే సభను జయప్రదం చేయడానికి ఈ రోజు అదే మేరు సంఘం భవన్లో పెట్టడానికి నిర్ణయించాము. మీటింగ్ ఇస్తారా ఇయ్యారా అనేది మీరు నిర్ణయించాలి. మీటింగ్ హాలు ఇయ్యాలనేది మేరు కులస్తులు అందరూ నిర్ణయించాలి. ఇయ్యకుంటే మేరు కులస్తులు నడుపు బిగించి రేపు జరగబోయే కార్యక్రమాన్ని జరగబోయే 14వ తారీఖు మీటింగు ఎవరో సాకు చెప్పి రద్దు చేస్తే కుదరదు. కంపల్సరీ 14వ తారీఖు మీటింగు అదే హాల్లో మేరు సంఘం భవన్లో జరుగుద్ది. కంపల్సరీ అందరు రావాలి. దీనికి ఎందుకు అనేది మీరే సమాధానం రేపు చెప్పాలి. జై మేరు.